రుద్రాక్ష అంటే పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. శివుని కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని పురాణాల ద్వారా తెలియచున్నది. ఇప్పటికీ వేదాంతాలు, గురువులు, పూజారులు లాంటి వారు వీటిని ధరిస్తారు. రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి మీ శక్తినే ఒక కవచంలాగా తయారు చేసి వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి. అందుకే రుద్రాక్షలు ఎప్పుడు ఒకే చోట కాకుండా తిరుగుతూ వేరువేరు చోట్ల తినేవారికి చాలా ఉపయోగకరం. మీరు ఇది గమనించే ఉంటారు. మీరు క్రొత్త చోటకు వెళ్ళినప్పుడు ఒక చోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు. ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్ర రాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైనది కాకపోవడం వల్ల. అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులు, సన్యాసులు నియమాలలో ఒకే చోట రెండవసారి పండుకోకూడదు అన్నది ఒకటి కాబట్టి వారు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిసరాలు వారికి బాధ కలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు. ఈ రోజుల్లో మళ్ళీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటున్నారు, పడుకుంటున్నారు. మనిషి ఒకే చోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినేవారికి, నిద్రించే వారికి రుద్రాక్షం ఈ శక్తితోనే గూటిని ఏర్పరుస్తుంది. అందువల్ల అది చాలా ఉపయోగకరం. అందుకే రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు కూడా దూరం అవుతాయి. రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధనధాన్యాల కొరత అనేది ఉండదు. అయితే కొన్నిసార్లు రుద్రాక్షను ధరించకూడదు, లేకుంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పురాణాల్లో ప్రస్తావించారు. మరి ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియలు, శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాల్లో రుద్రాక్షను ధరించరాదని పురాణాల్లో చెప్పారు. ఈ కార్యాల్లో పాలు పంచుకునే ముందు రుద్రాక్షను తీసివేయండి. శివుడు జనన మరణాలకు అతీతుడు. అంతేకాకుండా ఆయన భాగమైన రుద్రాక్షను జీవన మరణాలకు సంబంధించి ప్రదేశాల్లో ధరించరాదని నమ్ముతారు. ఇది రుద్రాక్షను నిష్క్రియను చేస్తుందని విశ్వసిస్తారు. రుద్రాక్షను ప్రసూతి గదిలో అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడు ఉంచకూడదు. అయితే ఈ పరిమితి పిల్లల జట్కర్మ సంస్కారం పూర్తయిన తరువాత ముగుస్తుంది. పుట్టుక, మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదనే కారణం వల్లే ఈ నియమాన్ని పాటించాలి. కాబట్టి ప్రసూతి గదులు, బిడ్డలను జన్మనిచ్చే ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు. నిద్రపోయే ముందు రుద్రాక్షను ఎల్లప్పుడూ తీసివేయాలని శాస్త్రాల్లో పొందుపరిచారు. ఈ సమయంలో శరీరం బలహీనంగా, అపవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఈ సమయాల్లో ఆచరణాత్మకంగా చూసినట్లయితే రుద్రాక్ష విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిద్రపోయే ముందు దాన్ని తీసివేయాలనే చట్టం ఉంది. రుద్రాక్షను దిండు కింద ఉంచడం వల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుందని, చెడు కలలను నివారిస్తుందని విశ్వసిస్తారు. రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసాహారం లేదా మద్యం సేవించడం లాంటివి చేయకూడదు. ఇప్పటికీ మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే అది సరైందిగా పరిగణించబడదు. ఫలితంగా ప్రతికూల ప్రభావం కలుగుతుందని, భారీ నష్టం జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి మొదటి ఈ విషయాల్ని గుర్తుంచుకొని ఆ పైన రుద్రాక్షను ధరించాలి. లేకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు.